ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఏడుపును కూడా అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మా అక్క చెల్లెలే బుద్ధి చెప్పాలి. మీ భార్యలు మీరు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఏ భార్య అయినా దుఃఖపడదా పడదా? ఆమె దుఃఖాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. దయచేసి ఆలోచన చేయండి. గోపి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినా పేదలకు అందుబాటులో ఉన్నాడు, బస్తీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. బతుకమ్మ పండుగ రౌడీ చెల్లె మంచిగా చెప్పింది. మరి లేడీ గెలవాలనా రౌడీ గెలవాలనా? మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు, లేడీయా రౌడీయా? బాగా ఆలోచించండి. రేపు ఏదైనా పని పడితే రౌడీ ఇంటి ముంగట పోయి చేతులు కట్టుకొని నిలబడతారా? పోగలుగుతారా మీరు? మేము మీకు మాట ఇస్తా ఉన్నా, నా ఇల్లు ఇడికెళ్ళి 10 నిమిషాలు 10 మినిట్ అంతే. మేము సునీతమ్మకు అండగా ఉంటాం. మీ కష్టాల్లో మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకు ఏ ఆపద పడ్డా, మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కటి కాదు, మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం, మీ సేవ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేటలో మీటింగ్ పెట్టిండు. షేక్పేట బస్తీల్లో వస్తలేరని కొడంగల్కెళ్ళి వికారాబాద్కెళ్ళి జనాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తల్ని కొడంగల్కెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయిండు. ఆయనతో అర్థం కాదా మనకు? ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు, మా షేక్పేట అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు తప్ప బయట ఒక్కరు కూడా లేరు ఈడ. మీరు ఆలోచన చేయండి. ఏమైంది రేవంత్ రెడ్డి? ఎన్ని మాటలు చెప్పిండు అక్క, ఎన్ని మాటలు చెప్పిండు. నేను గెలవంగానే అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. అంటే 2500 రూపాయలు వచ్చిందా ఎవరికన్నా? ఎవరికి వచ్చిందట కదమ్మా? రాలే. మహాలక్ష్మి రావాలనా వద్దా? రావాలంటే కారుకి వెయ్యాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మహాలక్ష్మి ఎగబెట్టిండు, 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు. ఇయ్యలే, ఇచ్చిండా? ఇయ్యలే కదా. తులం బంగారం వచ్చిందా? మరి ఏది ఇవ్వకుండా మీరు ఎవరన్నా ఓటేసింది అనుకో, ఏమంటాడు? నేను అన్ని ఎగబెట్టినా నాకే వేసింది, ఇచ్చేది లేదు పో అంటాడు.